ఈ రోజు మా మేడం 120 కిలోమీటర్లు అయితే పంపిస్తా ఉండదు మా మేడం ఇంటి నుంచి. ఎందుకంటే జస్ట్ పాలు తేవడానికి. మీరు అనుకోవచ్చు ఆ పాల గురించి ఎంత దూరం ఎందుకని. ఎందుకంటే మా మేడం వాళ్ళ వదిన వచ్చింది నిన్న సౌదీ నుండి. అయితే వాళ్ళ బిడ్డలు వచ్చేసి చిన్నగా ఉంటారు. ఒకరు 5 సంవత్సరాలు, ఇంకొకరు 8 సంవత్సరాలు. అయితే వాళ్ళకి ఫ్రెష్ పాలు తాగించాలని నన్నైతే అంత దూరం పంపిస్తా ఉండదు. అక్కడికి ఎందుకు పంపిస్తా ఉండదు అంటే మా మేడం వాళ్ళకి 2 ఆవులు ఉన్నాయి అక్కడ. పెద్ద పశువుల సంతా ఫార్మింగ్ అయితే జరుగుతూ ఉంటది అక్కడ. వీళ్ళు ఇలా 2 ఆవుల్ని దాంట్లో పెట్టారు. ఆ ఆవుల్ని పెంచుకోవడానికి మెయిన్ కారణం మా మేడం చిన్న బిడ్డ. మా మేడం చిన్న బిడ్డకు చాలా అంటే ఇష్టం ఆవులంటే. ఫైనల్లీ మనం అయితే చేరుకున్నాం ఫార్మింగ్ ఉన్న ప్లేస్ కి. ఇక్కడ ఒక ఆవు ఎలా తింటుందో చూడండి. ఆయన నా బ్యాక్ సైడ్ కనబడుతుందిగా, ఈ ఎర్ర ఆవే మా మేడం వాళ్ళది. అండ్ ఇంకొకటి ఈ తెల్లది, మధ్యలో ఏదో తెలియదు. తెల్లకైతే పొదిగేలా ఉందో చూడండి. ఇలాంటి షెడ్లు ఒక 100కు పైగా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ దేశకోళ్ళు కూడా దొరుకుతాయి. అండ్ ఇవే ఆ పాలు. ఈ పాల కోసం ఎంత దూరం వచ్చాము. ఫ్రెష్ పాలు ఇప్పుడే పిండించాడు నా ముందు. ఇక్కడ ఒక 500కు పైగా ఆవులను అయితే పెంచుతున్నారు. వీటికి వేసే గడ్డి ఎలా ఉంటుంది, ఈ షెడ్స్ ఎలా ఉంటాయి, మా మేడం వాళ్ళు ఈ ఆవులు ఎందుకు పెంచుతున్నారు ఇక్కడ, అండ్ దీంట్లో పనిచేసే వాళ్ళకి సాలరీ ఎంత ఉంటుంది అన్నది డీటెయిల్ గా ఒక ఫుల్ వీడియో చేసి నేనైతే అప్లోడ్ చేశాను. ఈ కింద వీడియో క్లిక్ చేస్తే మీకైతే వస్తుంది అది. లేదంటే ఫుల్ వీడియోలో ఫస్ట్ వీడియో ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి మళ్ళీ రండి.